వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఆన్ చేస్తున్నారా డోయ్? మన ఇద్దరం వంట చేద్దామా ఈరోజు కిచెన్లో? సరే పద. ఫస్ట్ పెనంలో ఒక 5 స్పూన్స్ 6 స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది. ఓకే, ఆయిల్ మరిగాక ఈరోజు కర్రీ ఏంటంటే బీన్స్ అండ్ అలసందలు పచ్చివే అండి. ఓకేనా? ఇప్పుడు బీన్స్ అలసందలు కర్రీ చేద్దాం. అందులోకి టమాటా ఒక 4 తీసుకున్నాను, బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, ప్లస్ ఇంకా పచ్చిమిర్చి ఒక 4, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా అయితే ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, కొన్ని ఉద్దిపప్పు. ఓకే, తాలింపుకి. మళ్ళీ నేను ఇందులో ఎండుమిర్చి అయితే వేయడం లేదు, పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు తాలింపు వేగాక ఆనియన్ వేసేసాను. ఆనియన్ బాగా వేగాలి, బ్రౌన్ కలర్ దాకా రావాలి. ఎందుకంటే ఆనియన్ కనిపిస్తే బాగుండదు. సో మా ఇంట్లో ఆనియన్ అస్సలు కనపడకూడదు. సో నేను ఇలా చేస్తున్నా. సో ఆనియన్ ఇలా వేగినప్పుడు టమాటా కూడా కొద్దిగా సిమ్లో ఉంచి టమాటా కూడా బాగా మెత్తగా వేగాలి. ఇందులోకి అల్లం 1 స్పూన్ వేయండి. నేను ఇప్పుడు అల్లం పేస్ట్ కలిపాను కదా, సో ఇప్పుడు ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేస్తాను అన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి స్మెల్ చాలా బాగా వస్తుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. చూసారా? ఇలా టమాటా బాగా మగ్గాల, ఆయిల్ ఇలాగా వచ్చేయాలన్నమాట పైకి. వేసేసిన తర్వాత వెజిటేబుల్స్. ఇప్పుడు టర్మరిక్ తగినంత వేసుకోండి. సాల్ట్ నేను ఇది ఉప్పురాళ్ళు వేస్తున్నాను, తగినంత వేసుకోండి. ఇది ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇది కారం, ఇది కూడా 1 స్పూన్, 1.5 స్పూన్, అంటే మీరు కారం తినేదాన్ని బట్టి. ఓకే, ఇదంతా బాగా మిక్స్ చేసి కాసేపు మగ్గనివ్వాలి, మూత పెట్టేసి. దాంట్లో ఉండే వాటర్ అంతా ఫస్ట్ వచ్చేయాలి. మధ్య మధ్యలో మూత తీస్తే ఇలా అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీస్తే ఇలా అవుతుంది. చూసారా? వెజిటేబుల్స్లో ఉండే వాటర్ అంతా ఫస్ట్ వచ్చేయాలి కదా. ఇలా వాటర్ అంతా ఊరినప్పుడు మనం వాటర్ మిక్స్ చేయాలి. ఇలాగా మునిగేలాగా వాటర్ వేసేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టేయాల. మూత వేసి పెట్టేస్తాను, ఉడికిపోతుంది. ఏరా మ్యాక్స్, ఏమి నువ్వు కూర్చొన్నావా వంట చేయమంటే? నాతో పాటు వంట చేయమన్నాను కదా నిన్ను. నీకు వీడియో తీస్తున్నట్టు కూడా తెలుస్తుందిరా. నాకన్నా తెలివంతుడు రా నువ్వు. సరే, మన వంట ఏమైందో చూద్దాం బా. లో ఫ్లేమ్లో పెంచాను ఇప్పుడు. సో కాసేపు పడుతుంది కదా ఉడకడానికి. గుమగుమలు చూసారా? ఆహా, స్మెల్ ఎక్సలెంట్గా ఉంది. కూర అయితే అదుర్స్ కదా. రైస్ అయితే రెడీగా ఉంది. సో ఇది మా బాబుకి క్యారేజ్ కడుతున్నాను. సో బాబుకి చేసిన హాట్ డిష్ అనమాట. బాగా ఉడికిపోయింది.
సో ఈ మాత్రం ఉండాలి కదా మనకి రైస్లో కలుపుకోవాలంటే. ఓకే, మరి మంచి రెసిపీ అయితే ఈరోజు మీకు చూపించాను. బాయ్ మ్యాక్స్. సరే బాయ్ చెప్పి అందరికీ బాయ్ బాయ్.